అవతార్ మెహర్ బాబాకి జై. అందరికీ జై బాబా అండి. మనం గత కొన్ని రోజులుగా 'మెహరా మెహర్' అన్న పుస్తకం చదువుకుంటూ ఉన్నాం. బాబా నవజీవనం ముగించిన తర్వాత తన స్త్రీ మండలి తర్వాత కొందరు పురుష మండలితో పాటు పాశ్చాత్య దేశాలకు ప్రయాణమై వెళ్ళడం, అక్కడ అమెరికాలో బాబాకు ఓక్లహామా ప్రేగ్ దగ్గర యాక్సిడెంట్ జరగడం, తర్వాత బాబా, మెహ్రా అందరూ కోలుకుంటూ ఉండటం, మళ్ళీ తిరుగు ప్రయాణంలో బాబా స్విట్జర్లాండ్‌లో ఉన్నటువంటి ఆ ముచ్చట్లు మనం చదువుకుంటున్నాం. ఆగస్టు 21వ తారీఖున బాబా మరియు స్త్రీ మండలి స్విట్జర్లాండ్ నుండి బయలుదేరారు. ఫ్రాన్స్‌లోని పారిస్‌లో వారికి పాకిస్తాన్ ఫ్లైట్ సాయంత్రం 5 గంటలకు ఉంది. బాబా బృందం ఉదయమే పారిస్ ఎయిర్‌పోర్ట్‌కు చేరిపోయారు. ఇంకా సమయం కావాల్సినంత ఉంది కాబట్టి కొంచెం సేపు అలా ఊరు తిరిగి రావచ్చు అని రాను సలహా ఇచ్చింది. బాబా అందుకు సమ్మతించకుండా ఎయిర్‌పోర్ట్ లోపలే కూర్చుందాము అన్నారు. బాబా చీటికి మాటికి రానెను పంపించి ఫ్లైట్ సరైన టైంకే బయలుదేరుతుందా లేదా కనుక్కొని రమ్మని చెప్పేవారు. రానో ప్రతి ఒక్కసారి వేరే వేరే అటెండర్‌ను వెదికి మరీ అడిగేది. ప్రతిసారి ఒక్కడినే అడిగితే వారు ఎన్ని సార్లు అదే విషయం చెప్పాలి అని చిరాకు పడతారు కాబట్టి రానో వేరే వేరే వాళ్ళని వెతికి వెతికి మరీ ప్రత్యేకంగా అడిగేది. ఖాళీగా కూర్చోవడం బాబాతో సహా అందరికీ కొంచెం చిరాకుగానే అనిపించింది ఎయిర్‌పోర్ట్‌లో. సాయంత్రం బాబాను ముందుగా వీల్ చైర్‌లో ఫ్లైట్ ఎక్కించడానికి తీసుకెళ్లారు. తీరా ఫ్లైట్ దగ్గరికి రాగానే వీల్ చైర్ పైకి ఎలా తీసుకువెళ్ళాలి అని వారిలో వారే చర్చించుకోసాగారు. బాబా నేను నడవలేను అని వారితో చెప్పు అని రానోతో సైగ చేశారు. అంతలో ఒక బలిష్టమైన వ్యక్తి, బహుశా అక్కడ పనిచేసేవాడే కాబోలు, అక్కడికి వచ్చి ఏమిటి సమస్య అని అడిగి బాబాను ఒక చిన్న పిల్లవాడిని ఎత్తుకున్నట్టు 2 చేతులతో చంటి పిల్లవాడిని ఎత్తుకున్నట్టుగా తేలికగా ఎత్తుకొని సురక్షితంగా ఫ్లైట్ లోపలికి తీసుకెళ్లి బాబాను సీట్‌లో కూర్చోబెట్టాడు. బాబా వెనకాలే వస్తున్న మెహ్రా బాబా బాబా అనుకుంటూ స్మరించసాగింది. ఆ వ్యక్తి ఎక్కడ బాబాను కిందికి పడేస్తాడో అని అందరూ భయపడ్డారు. బాబా మాత్రం చాలా సంతోషంగా కనిపించారు. ఆ వ్యక్తి వీపు మీద ప్రశంసాపూర్వకంగా తట్టారు బాబా. అతడు ఎంత అదృష్టవంతుడో అతడికి తెలియదు. అతడు చాలా భాగ్యవంతుడు అన్నారు బాబా. కరాచీలో మీనూ కరాస్ బాబా బృందానికి సహాయం చేయడానికి వచ్చాడు. అతడితో పాటు అతడి భార్య, తర్వాత ఆది దుబాష్, రోడా దుబాష్ కూడా వచ్చారు. వారిని చూడగానే రానోకు చాలా ఆనందం కలిగింది. ఇక బాబా బాధ్యతను వారు చూసుకుంటారు. తన పని ముగిసింది అనుకుంది రానో. వారికి పాకిస్తాన్ వీసా లేనందున అందరూ ఎయిర్‌పోర్ట్‌లోనే రూమ్ తీసుకున్నారు. మిను బాబా గది ముందు వాచ్‌మెన్ డ్యూటీ చేశాడు. బాబా, మెహెరా, మణి, గోహెర్ నలుగురు ఒక చిన్న ప్లేన్‌లో ఆ రోజు మధ్యాహ్నం ఇండియాకు బయలుదేరారు. రానో, మెహ్రూ మర్నాడు ఇంకొక ప్లేన్‌లో ఇండియా వచ్చారు. బాబా బొంబాయి ఎయిర్‌పోర్ట్‌లో దిగిన వెంటనే నేరుగా కారులో మెహ్రాజాద్‌కు వెళ్లారు. అలా వారి అమెరికా ప్రయాణం అనుకోని పరిస్థితులను రుచి చూపించి ముగిసింది. తర్వాత మెహ్రా గాని, మణి గాని ఇండియా దేశాన్ని దాటి వెళ్ళలేదు. బాబా మరియు స్త్రీ మండలి 4.5 నెలలు ఇంటికి దూరంగా వెళ్లి ఉన్నారు. ఇప్పుడు ఈ యాక్సిడెంట్ తర్వాత మళ్ళీ తిరిగి ఇంటికి రాగానే మెహ్రాకు చాలా ఆనందం కలిగింది. బాబా రోజు రోజుకు గుణముఖం అవ్వడం చూసి మెహ్రా తన వ్యాకులతను మరచి ఉల్లాసంగా ఉండసాగింది. అమెరికా నుండి తిరిగి వచ్చిన తర్వాత రానో మెహ్రాజాదులోనే ఉండసాగింది. బాబాకు తన 2 కాళ్ల మీద సొంతంగా నడవడానికి 2 నెలలు పట్టింది. బాబా గది మేడ మీద ఉండేది. బాబా పైనుండి కిందికి వచ్చేటప్పుడు ఒక్కొక్క మెట్టు మీద కూర్చొని కిందికి జారుతూ వచ్చేవారు. తన పాదం
మీద బరువు పడకుండా జాగ్రత్త పడేవారు బాబా. 1952 సెప్టెంబర్ నెలలో బాబాకు ట్రీట్మెంట్ ఇవ్వడానికి అహ్మద్‌నగర్‌లోని హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. కానీ అక్కడ పరిసరాలు పా పరికరాలు పాడవడంతో పూణేకు వెళ్లారు. మెహ్రాను పూణేలో పళ్ళ డాక్టర్‌కు చూపించారు. మెహ్రాబాద్‌కు వచ్చిన తర్వాత రోజూ బాబా కాసేపు ఇంటి లోపలే నడిచేవారు. మెహ్రా బాబాకు అడ్డు లేకుండా డైనింగ్ టేబుల్‌ను పక్కకి జరిపించింది. బాబా మెహ్రా గది నుండి డైనింగ్ గది వరకు నడిచేవారు. అక్టోబర్ నెలకల్లా బాబా గార్డెన్ లోపల నుండి పురుష మండలి వైపుకు నడచడం మొదలుపెట్టారు. బాబా కాలి ఫ్రాక్చర్ మెల్లమెల్లగా గుణముఖమైంది. మెహ్రా బాబా నడుస్తూ ఉంటే చూస్తూ నిలబడేది. బాబా మెహ్రా వైపు చూస్తూ నేనెలా నడుస్తున్నాను అని అడిగేవారు. బాగానే నడుస్తున్నారు బాబా అనేది మెహ్రా. ముందులాగే మీరు హుషారుగా నడుస్తున్నారు బాబా అనేది మెహ్రా. ఇప్పుడు నాకు బాగా ఉంది అనేవారు బాబా. బాబా కాలు పూర్తిగా నయమవ్వడం మాకు ఎంతో సంతోషాన్ని కలిగించింది అంటారు మెహ్రా. ఆ యాక్సిడెంట్ గాయాల నుండి పూర్తిగా కోలుకున్నారు బాబా. మెహ్రాకు మనోవికలత తగ్గినట్టు కనిపించినా, ఆమెలో కొన్ని మార్పులు చాలా కొట్టొచ్చినట్టుగా కనిపించేవి. ఆమెను దగ్గర నుండి చూసిన ఆలు కంబట ఇలా అంటారు. ఈ యాక్సిడెంట్ తర్వాత మెహ్రా ప్రవర్తనలో చాలా మార్పు వచ్చింది. ముందు మెహ్రా చాలా సహనంతో ఉండేది. కానీ ఇప్పుడు చిన్న చిన్న విషయాలకే చిరాకు పడుతూ ఉండేది. ఇంతకు ముందు బాబా మెహ్రాను అన్నిటికీ దూరంగా మూసి ఉంచినట్టు పెట్టారు. కానీ ఇప్పుడు ఆమె ఒక మామూలు మనిషిలాగా సామాన్యంగా జీవించడమే తనకు ఇష్టమన్నారు బాబా. యాక్సిడెంట్‌కు ముందు మెహ్రా చాలా సున్నితంగా, మెత్తగా ఉండేది. ఒక పువ్వులాగా సున్నితంగా ఉండేది. కానీ యాక్సిడెంట్ తర్వాత కొన్ని విషయాలను తట్టుకునేది కాదు మెహ్రా. మెహ్రా మాటలలో, చేతలలో, ఆలోచనలలో పవిత్రత నిండి ఉండేది. ఆమె చాలా నెమ్మదిగా, ప్రేమతో, సౌమ్యంగా మాట్లాడేది. యాక్సిడెంట్ తర్వాత కొన్ని విషయాలను మెహ్రా సహించలేకపోయేది. గతంలో బాబా ఖుర్షద్‌కు తన ఎడమ చేత్తో నుదుటి మీద చూపిస్తూ, "నా పని కోసం నాకు మెహ్రా నుదిటి మీద ఒక గుర్తు కావాలి. మెహ్రా నుదిటి మీద కణం ఏర్పడాలి" అని చెప్పారు. ఖుర్షద్ ఆశ్చర్యంగా, "బాబా నీకు నిజంగా అలా జరగాలని ఉందా?" అని అడిగింది. బాబా అవును అన్నారు. ఆ విషయం గురించి ఖుర్షద్ మర్చిపోయింది. ఆ విషయం మళ్ళీ ఎవ్వరికీ చెప్పలేదు. బాబా ఈ విషయాన్ని మెహ్రాకు ఎందుకు చెప్పలేదో ఖుర్షద్‌కు అర్థం కాలేదు. మెహ్రా తన నుదుటి మీద ఏర్పడిన కణాన్ని చూసుకొని, నా నుదిటి మీద ఇది ఏర్పడడం నాకు పర్వాలేదు. బాబా నుదిటి మీద ఏర్పడి ఉంటే నాకు బాధ కలిగేది అంటారు మెహ్రా. ఆర్నవస్ కూడా యాక్సిడెంట్ తర్వాత మెహ్రాలో చాలా మార్పు వచ్చింది అని చెప్పేది. ఆ షాక్ నుండి మెహ్రా కోలుకోవడానికి చాలా సమయమే పట్టింది. జరిగిన సంఘటన ఆమె మనసు మీద గాఢమైన పరిణామాన్ని చూపింది. ఏదైనా ఆలోచించాలంటే మెహ్రా చాలా సమయమే తీసుకునేది. కొన్ని విషయాలను మర్చిపోతూ కూడా ఉండేది. అది బహుశా యాక్సిడెంట్ కారణంగానే ఉండవచ్చు. డేలియా ఇలా అంటారు. ఈ యాక్సిడెంట్ జరిగిన తర్వాత బాబా స్త్రీలకు విధించిన నియమాలను కొంచెం కొంచెంగా సడలించసాగారు. వారికి స్వేచ్ఛను కల్పించారు. మెహ్రాను యాక్సిడెంట్ తర్వాత డాక్టర్ల దగ్గరికి, డెంటిస్ట్ దగ్గరికి ట్రీట్మెంట్ కోసం పంపించి ఆమె మీద ముసుగును తొలగించారు బాబా. అది సీన్ ఆది సీనియర్ ఇలా అంటాడు. బాబా మెహ్రాను చాలా కఠినమైన ఏకాంతంలో ఉంచారు. అది మెహ్రాకు ఎంతగా అలవాటుగా మారిపోయిందంటే ఆమెకు అది కష్టం అనిపించేది కాదు. ఇప్పుడు బాబా ఆమెకు విధించిన ఆంక్షలను తొలగించి, ఎవ్వరిని కావాలన్నా కలవవచ్చు అని చెప్పినా, అందుకు మెహ్రా సమ్మతించేది కాదు. అంతలా ఆ జీవితానికి మెహ్రా అలవాటు పడిపోయింది. బాబా పాశ్చాత్య దేశాల నుండి వచ్చిన తర్వాత మెహ్రాబాద్‌కు వెళ్లారు. అక్కడ మన్సారిని కలిశారు.
మన్సారి మరియు కైకోబాద్ కుటుంబం మాత్రమే కొండ మీద ఉండేవారు. చాలా రోజులుగా బాబా గురించి సమావేశం మన్సారికి తెలియడం లేదు. ఇప్పుడు బాబాను చూసిన మన్సారి ఇన్ని రోజులుగా బాబాను దర్శించుకోలేకపోయానే అని బాబాతో ఫిర్యాదు చేసింది. అలాగే వర్షాకాలం ప్రారంభమైన చాలినంత వర్షం పడలేదు అంటూ ఇంకా వర్షం కావాలి బాబా అంది మన్సారి. బాబా గంభీరంగా మొహం పెట్టి, నేను వర్షం కురిపించే తాళం నీకే ఇచ్చాను. నీవు దాన్ని ఎందుకు వాడటం లేదు అన్నారు బాబా. బాబా మాటలకు మన్సారి నవ్వుతూ, బాబా మీరు నాకు ఇచ్చింది తాళం చెవా? చిలుము పట్టిన ములిక అని అడిగింది. బాబా అవును. అది వర్షానికి ఇచ్చే తాళం చెవి. నువ్వు దాన్ని ఎందుకు వాడవు అంటూ స్విట్జర్లాండ్ నుండి తెచ్చిన ఒక చాక్లెట్‌లో చేసిన వెండి డాలర్‌ను ఆమెకి ఇచ్చారు. నేను నీకు దీన్ని ఇస్తున్నాను. నీవు బదులుగా వర్షం ఇవ్వు అన్నారు బాబా. ఇది లంచమా బాబా అని అడిగింది మన్సారి. బాబా మళ్ళీ గంభీరంగా నేను నీకు ఇది ఇస్తున్నాను బదులుగా. నువ్వు నాకు వర్షాన్ని కురిపించు అన్నారు. సరే $1కు సరిపడా వర్షాన్ని ఇస్తాను అంది మన్సారి. బాబా సంతోషించి మన్సారితో పద అలా సరదాగా నడిచి వద్దాము. నేను ఎంత బాగా నడవగలుగుతున్నానో నీవు కూడా చూద్దువు గాని అన్నారు. అంతలో సన్న వానజల్లు ప్రారంభమైంది. బాబా నువ్వు ఎంత ఉదార స్వభావాన్ని కలిగి ఉన్నావు. ఇంతలోనే నాకు వర్షాన్ని ఇచ్చావు అన్నారు మన్సారితో. ఇంతలో వర్షం ఆగిపోయింది. మోడాలు కూడా చెదిరిపోయాయి. బాబా ఇది ఏమీ బాగాలేదు. నేను నీకు డాలర్ ఇచ్చాను కానీ, నీవు వర్షం అంతగా ఇవ్వలేదు అన్నారు మన్సారితో. బాబా మీరు ఇచ్చిన $1కు సరిపడా వర్షం ఇస్తానని నేను చెప్పాను. అందుకే అంతే ఇచ్చాను అంది మన్సారి. అలాగే మన్సారి కొండ మీద ఉన్న ఒక కట్టడానికి కొంచెం మరమ్మతులు చేయాల్సిన అవసరం ఉంది అని కూడా బాబాతో చెప్పింది. బాబా కొంచెం ఓపికగా ఉండు. మరమ్మతులు జరుగుతాయి అంటూ కానీ 700 సంవత్సరాల తరువాత అని ముగించారు. స్విట్జర్లాండ్ నుండి స్త్రీ మండలి వారు బయలుదేరడానికి ముందు ఐరేన్ మెహ్రాతో తాను తన స్నేహితుడైన ఒక ఆర్టిస్ట్‌ను పెళ్లి చేసుకోవచ్చా? బాబాను అడిగి అనుమతి తీసుకొని తనకు చెప్పమని కోరింది. మెహ్రా ఈ విషయాన్ని ఇండియాకు వచ్చిన తర్వాత బాబాను అడిగింది. కానీ బాబా అందుకు సమ్మతించలేదు. ఈ విషయాన్ని బాబా అభిప్రాయాన్ని మెహ్రా ఉత్తరం రాసి ఐరెన్‌కు తెలిపింది. ఐరెన్‌కు పెళ్లి చేసుకొని భర్త, పిల్లలతో జీవించాలన్న ఆశ ఉండేది. కానీ ఆమె తలరాతలో అది రాసి పెట్టి లేదు అంటారు మెహ్రా. ఇంకా ఇంత పెద్ద యాక్సిడెంట్ నుండి ఇప్పుడిప్పుడే కోలుకుంటూ ఉన్న బాబా మళ్ళీ ఉత్తర, దక్షిణ భారతదేశాల ప్రయాణాలను మొదలుపెట్టారు. నవంబర్ 15వ తారీఖున ప్రారంభం కాబోయే ఉజ్వల స్వేచ్ఛ జీవితానికి ముందుగా బాబా కొన్ని సమావేశాలను మెహ్రాబాదులో నిర్వహించదలిచారు. మెహ్రాజా మెహ్రాబాదు నుండి తెల్లవారుజామునే మెహ్రాజాదు నుండి తెల్లవారుజామునే బయలుదేరి మెహ్రాబాదుకు వెళ్లి మళ్ళీ సాయంత్రం తిరిగి వచ్చేసేవారు. తాను పంపించిన ఒక సర్క్యులర్‌లో బాబా ఇలా రాయించారు. ఉజ్వల స్వేచ్ఛా జీవితంలో నేను బహిరంగ ప్రజా దర్శనాలు ఇస్తాను. సంతుల కాళ్లకు, పేదవారి కాళ్లకు ప్రణమిల్లుతాను. ఈ ఉజ్వల స్వేచ్ఛా జీవితం యొక్క ఫలితం ఎలాంటిదంటే, ఈ మొత్తం ప్రపంచం అందరికీ బాబా మరియు ఇతరులందరూ భగవంతుడిలో ఒక్కటే అన్న అవగాహనను కలిగిస్తుంది అని వ్రాసి పంపించారు. సమావేశంలో బాబా తన ఆప్త ప్రేమికులతో ఒక చి ఒక చీమ రోజు పని చేస్తూనే ఉంటుంది కానీ, మీరు అది అంత ముఖ్యమైనదిగా మీకు అనిపించదు. అలాగే మీరు చేసే పని కూడా నేను ఈ 15 రోజులలో చేసే పనితో పోలిస్తే అదేమి అంత ముఖ్యమైనది కాదు. నాకు మెహ్రా అంటే అత్యంత ప్రేమ. కానీ ఈ 15 రోజులలో నేను ఆమెను కూడా మరచిపోతాను. అందువలన మీరందరూ కూడా అందరినీ, అన్నింటినీ మరచిపోవాలి. ఈ 15 రోజులు ఎలాంటి పరిస్థితులలో కూడా మెహ్రాబాదు పరిసరాలలోకి
ఒక్క స్త్రీ కూడా అనుమతించబడదు అన్నారు బాబా. నవంబర్ 1వ తారీఖు బాబా ఇలా అన్నారు. నన్ను నేనే అగ్నిలో దహించుకోవాలి. నేను అన్ని చోట్ల ఉంటాను కాబట్టి ఆ అగ్నిలో అందరూ ఉంటారు. దీని గురించి ఎలాంటి సందేహమూ లేదు. మొత్తం ప్రపంచం నాతో సహా దహించుకోవాల్సి ఉంటుంది అన్నారు బాబా. నవంబర్ 5వ తారీఖు సరోష్ బాబా వద్దకు వచ్చి మెహ్రా తల్లి దౌలత్ మాయి మరణ వార్తను చెప్పాడు. దౌలత్ మాయి నాసిక్‌లో మరణించింది. ఆ రోజు బాబా మెహరాబాదులో ఇలా అన్నారు. ఈ రోజు చాలా ముఖ్యమైన రోజు. మంచి రోజు కూడా. ఈ రోజు ఉదయం 4 గంటలకు దౌలత్ మాయి హృదయాఘాతంతో చనిపోయింది అని సరోష్ నాతో చెప్పాడు. గత కొన్ని సంవత్సరాలుగా దౌలత్ మాయి మౌనం పాటిస్తోంది. ఆమె చాలా ప్రశాంతంగా ప్రాణాలు వదిలింది అన్న విషయం నాకు తెలిసింది. నా ప్రియమైన దౌలత్ మాయి నాలో శాశ్వతంగా ఉంటుంది. ఆ భగవంతుడి కృప వలన అన్నారు. నేను భగవంతుడి కృప వలన అని ఎందుకు చెబుతున్నానంటే, ఇప్పుడు నేను ఒక భక్తుడి హోదాలో ఉన్నాను కాబట్టి అన్నారు బాబా. బాబా ఈ విషయాన్ని మెహ్రాజాద్‌కు వెళ్ళిన తర్వాత స్వయంగా మెహ్రాకు తెలిపారు. ఆ రోజును మెహ్రా ఇలా గుర్తు చేసుకుంటారు. ఆ రోజు వర్షం కురవడంతో వాతావరణం చల్లగా, ప్రశాంతంగా ఉంది. ఆ రోజు ఉదయం నేను ఇంటి ముందు ఉన్న గార్డెన్‌లోకి వెళ్ళగానే ఒక పావురం అక్కడ చచ్చి పడి ఉంది. దాన్ని చూసి పిల్లి గనుక దీన్ని చూసి ఉంటే చంపి తినేసేది. అయ్యో పాపం! అనుకుంది మెహరా. ఎంత బాగుంది ఈ పావురం అని కూడా అనుకుంది మెహరా. అంతలో మిగిలిన స్త్రీమండలి వారు నన్ను లోపలికి పిలిచి నా తల్లి చనిపోయిన విషయాన్ని తెలియజేశారు. ఆ వార్త నాకు కలతను కలిగించలేదు. బాబా ఒక్క నెల ముందుగానే దౌలత్ మాయి తలుచుకో చివరి రోజులని తనకు తెలుసు కాబట్టి నాసిక్ వెళ్లి ఆమెను ఆమెకు తన దర్శన భాగ్యాన్ని కల్పించి వచ్చారు. ఆత్మ శరీరం నుండి బయటికి వెళ్ళగానే అది ఎంత స్వేచ్ఛను అనుభవిస్తుందో జనాలకు తెలియదు. ఈ విషయాన్ని బాబా మెహ్రాకు చాలా రోజుల ముందే వివరించి చెప్పారు. జనం ఎవరైనా చనిపోతే గట్టిగా ఏడుస్తారు, బాధపడతారు. కానీ వారికి ఆ ఆత్మ ఎంత ఆనందాన్ని అనుభవిస్తోందో తెలిస్తే వారు సంతోషించి మిఠాయిలు పంచుతారు. మెహ్రా ఇంకా ఇలా అంటారు. నా తల్లి ఎప్పుడూ జబ్బు పడలేదు. మంచాన పడలేదు. ఉదయం అల్పాహారం తింటూ, నవ్వుతూ, మాట్లాడుతూ ఉన్నట్టుండి హృదయాఘాతానికి లోనయ్యింది. ఈ హృదయాఘాతం చాలా త్వరగా కష్టం తెలియకుండా మరణాన్ని కలిగిస్తుంది. మంచాన పడి పోవడం కన్నా హృదయాఘాతంతో పోవడం మేలు అంటారు మెహ్రా. మెహ్రూ తన నాన్నమ్మ దౌలత్మాయి గురించి చెబుతూ, బాబా దౌలత్మాయి యొక్క 22 సంవత్సరాల సుదీర్ఘ మౌనాన్ని ఆమె చనిపోయే కొద్ది రోజుల ముందుగా విరమింపజేశారు. దౌలత్మాయి తనంతకు తాను మౌన విరమణ చేసేది కాదు. ఆది సీనియర్‌కు వరసకు తమ్ముడైన పర్వేజ్ ఇరానీ నాసిక్‌లో ఉండేవాడు. అతడి దగ్గరకు ఒకరోజు దౌలత్ మాయి తాను చనిపోయే ముందు రోజు వచ్చి అతడితో మాట్లాడి, "నా ఆరోగ్యం బాగాలేదు. నాకు ఇక్కడ ఉండాలని లేదు. రేపు మనం నగర్‌కు వెళదాము" అని కోరింది. మర్నాడు దౌలత్ మాయికి అస్థిమితంగా ఉండి ఆమెకు ఊపిరి అందలేదు. వెంటనే డాక్టర్‌ను పిలిచారు. ఉదయం 6 గంటల ప్రాంతంలో 76 సంవత్సరాల దౌలత్ మాయి తుది శ్వాస వదిలింది. అహ్మద్‌నగర్‌లోని టవర్ ఆఫ్ సైలెన్స్‌లో దౌలత్మాయి శరీరానికి అంత్యక్రియలు జరిగాయి. సరోష్, గుల్మాయి, విలు, సూనా ఆమె అంత్యక్రియలకు హాజరయ్యారు. మెహ్రా తన తల్లిని చూసి 10 సంవత్సరాలు అవుతోంది. 1921వ సంవత్సరం నుండి దౌలత్మాయి బాబాకు తన సర్వాన్ని అర్పించి బాబా దగ్గరే శాశ్వతంగా వచ్చేసిన దౌలత్మాయికి గాని, ఆమె పెద్ద కూతురు ఫ్రీనీకి గాని మెహ్రాజాదు రావడానికి అవకాశం దొరకలేదు. బాబా దౌలత్మాయి తమ్ముడైన తన శత్రువు కర్నల్ ఇరానీతో సంబంధాన్ని కొనసాగించారు.
1953 ఆగస్టు నెలలో కర్నల్ ఇరానీ ఎలిజబెత్‌కు ఉత్తరం రాసి మెహ్రాకు జరిగిన యాక్సిడెంట్ గురించి, మెహ్రా పరిస్థితి గురించి వాకబు చేశాడు. అప్పుడు బాబా డెహ్రాడూన్‌లో ఉన్నారు. బాబా పాద్రీని పూణే పంపించి మెహ్రా ఆరోగ్యం బాగానే ఉంది అని, ఆమె ఇండియాకు తిరిగి సురక్షితంగా వచ్చేసింది అని కబురు పెట్టారు. పాద్రీని చూసిన కర్నల్ తన మేనల్లుడు వచ్చాడు అని సంతోషించలేదు సరికదా! నాకు మెహ్రా బ్రతికినా, చనిపోయి ఉన్నా సంబంధం లేదు. ఆమె స్వర్గంలో ఉన్నా, నరకంలో ఉన్నా నాకేంటి అన్న ధోరణిలో ఉన్నాడు. పాద్రి తన మేనమామతో సఖ్యత కోసం ప్రయత్నించాడు కానీ, బాబాను దూషిస్తూ, తప్పుపడుతూ పాద్రిని తరిమేశాడు కర్నల్ ఇరానీ. కానీ బాబా ఈ విషయాన్ని మెహ్రాకు చెప్పకుండా, పాద్రి తన మేనమామని కలిశాడు అని, కర్నల్ ఇరానీ మెహర్ బాబాను ఒక సంతుగా గుర్తించాడు అని మాత్రమే చెప్పారు. మెహ్రాకు ఈ విషయం చాలా సంతోషాన్ని కలిగించింది. 1952వ సంవత్సరం నవంబర్ 14వ తారీఖు బాబా 21 మంది పురుష సహచరులతో తన ఉజ్వల స్వేచ్ఛా జీవితాన్ని ప్రారంభించారు. 1953 జనవరి 30 తిరిగి వచ్చారు బాబా. మొదట బాబా హమీర్పూర్ మరియు ఢిల్లీ వెళ్లి అక్కడి నుండి నాగపూర్ మరియు ఆంధ్ర వెళ్లారు. మధ్యలో 6 రోజుల పాటు మెహ్రాజాద్‌కు వచ్చారు బాబా. ప్రతి చోట బాబాకు బ్రహ్మాండమైన ప్రతిస్పందన లభించింది. బాబా జనాన్ని తన పాదాలకు వంగి నమస్కరించడం, వంగి తన పాదాలను ముట్టడానికి అనుమతించలేదు. బాబా ఈ ప్రదేశాలకు వెళ్ళడానికి కొన్ని రోజుల ముందే పెండు, ఎరుజ్ ఆ ప్రదేశాలకు వెళ్లి బాబా గురించి జనాలకు తెలియజేసి, బాబా రావడానికి రంగం సిద్ధం చేసి ఉంచారు. ఉజ్వల స్వేచ్ఛా జీవితం అంటే మెహర్ బాబా జ్వాలలాగా ప్రకాశిస్తూ తన ప్రేమికుల హృదయాలను దహించవేశారు అని అనిపిస్తుంది అంటారు ఎరోజ్. లక్షలాది మంది తన దర్శనానికి వచ్చిన వైనం బాబా మెహ్రాకు, స్త్రీ మండలికి వివరించి చెప్పారు. ఆ దర్శన కార్యక్రమాన్ని ఎవరైనా ఫిలిం చేసి ఉంటే బాగుండు అన్నారు బాబా. హంగేరీకి చెందిన గ్యాబ్రియల్ పాస్కల్ బాబాను కలిసి తాను బాబా దర్శన కార్యక్రమాన్ని వీడియో తీస్తాను అన్నాడు. కానీ అతడు ఆ సమయానికి రాలేదు. బాబాకు యాక్సిడెంట్ జరిగిన కాలికి ఫిబ్రవరి 4వ తారీఖున పూణేలో డాక్టర్లు చెకప్ చేయించాడు డాంకిన్. ఆపరేషన్ జరిగిన కాలు గత 2.5 నెలలుగా బాబా చేసిన ప్రయాణాలతో నొప్పి ఎక్కువైందేమో అని డాక్టర్ డాంకిన్ కలవరపడ్డాడు. ఫిబ్రవరి 11వ తారీఖు బాబా యొక్క 59వ పుట్టినరోజు ఆచరించారు. కవ్వాలి పాటలు ఏర్పాటు చేశారు. బాబా 150 మంది పేదవారి పాదాలు కడిగారు. సౌత్ ఆఫ్రికా నుండి ఐరెన్ క్యానిబేర్ అన్న బ్రిటిష్ మహిళ ఆ సమావేశానికి వచ్చింది. బాబా స్త్రీ మండలికి ఆమెను పరిచయం చేశారు. బాబా డెహ్రాడూన్‌కి వెళ్లి మస్తు కార్యక్రమాన్ని, పేదల కార్యక్రమాన్ని హరిద్వార్‌లో నిర్వహించాలని అనుకున్నారు. 2 ఇండ్లను అందుకోసం ఏర్పాటు చేయించారు. ఒకటి స్త్రీలకు, ఇంకొకటి పురుషులకు. ఫిబ్రవరి 15 ఆదివారం బాబా అహ్మద్‌నగర్ నుండి కారులో మెహ్రా, మణి, మెహ్రూ, గోహెర్, నాజా, రానోలతో డెహ్రాడూన్ బయలుదేరారు. పూణే వరకు కారులో వెళ్లి అక్కడ నుండి ట్రైన్‌లో డెహ్రాడూన్ వెళ్లారు. మార్చ్ 1వ తారీఖు నుండి బాబా డెహ్రాడూన్‌లో మస్తు కార్యక్రమాన్ని ప్రారంభించారు. బాబా లేని సమయంలో కూడా మెహ్రా పని పని బాబా సమయంలో కూడా మెహ్రా పని బాబా మస్తులను శుభ్రం చేసి, బాబా గదిని, మంచాన్ని శుభ్రం చేసి, బాబా వస్తువులను శుభ్రం చేసి, బాబా గదిని, మంచాన్ని శుభ్రం చేసి, బాబా గదిని పనివారి చేత క్లీన్ చేయించేది. పనివారు లేని సమయంలో మెహ్రాయే స్వయంగా ఆ పని చేసేది. బాబా పనులన్నీ ముగించిన తర్వాత సమయం ఉంటే మెహ్రా మిగిలిన స్త్రీలతో వాకింగ్ వెళ్లి వచ్చేది. లేకుంటే గార్డెన్‌లో పని చేసేది. బాబా తన ప్రయాణాలను ముగించుకొని వచ్చిన తర్వాత స్త్రీలు బాబా కోసం కావాల్సిన అన్నీ సమకూర్చి పెట్టేవారు.
ఇంటిలో ఎలాంటి అవసరమైన విషయం ఉన్నా కూడా బాబాకు తెలియనిచ్చేవారు కాదు. కానీ ప్రతి ఒక్క చిన్న విషయమైనా, పెద్ద విషయమైనా బాబా స్వయంగా పర్యవేక్షించి నిర్ణయం తీసుకునేవారు. డెహ్రాడూన్‌లో స్త్రీలను కలవడానికి కుమార్ భార్య సుభద్ర, కిషన్ సింగ్ కుటుంబ సభ్యులు, నాలావాలా కుటుంబ సభ్యులు వచ్చేవారు. సుభద్ర చాలా ఎక్కువగా వచ్చేది. మో మోహిని రాణి మరియు ఆమె కుటుంబ సభ్యులు బాబాకు ఆకర్షితులయ్యారు. బాబా సాద్రాను ఆమెకు ఇచ్చారు. దాన్ని ఆమె బాబా జ్ఞాపకార్థం జాగ్రత్తగా దాచుకుంటుంది అనుకున్నారు. కానీ ఆ సాద్రాను కత్తిరించి ఆమె తన ఇంటిలోని చిన్న పిల్లలకు ఒక డ్రెస్ తయారు చేయాలని అనుకుంది. గోహెర్ బాబా సాద్రాను అలా కత్తిరించకూడదు అని మోహినీదేవికి చెప్పింది. బాబా స్త్రీ మండలిని సుభద్రను, ఫ్రీని నాలావాలాను, సేహ్రా చాచాను తీసుకొని న్యూ ఫో న్యూ ఫారెస్ట్ గవర్నమెంట్ గార్డెన్‌కు పిక్నిక్ వెళ్లారు. కుమార్ అందరికీ తినుబండారాలు తెచ్చి ఇచ్చాడు. బాబాకు కుమార్ అంటే సహానుభూతి ఉండేది. తరచూ మెహ్రాతో కుమార్‌కు నేనంటే చాలా ప్రేమ అని చెప్పేవారు. మార్చ్ 13వ తారీఖు బాబా ద్వంద్వాలను ఉపయోగించి పరిణామ సూత్రాన్ని వివరించారు. బాబా ఇలా అన్నారు. ఇంతకు ముందు ప్రపంచం ఎప్పుడూ 2గా భిన్నంగా విడిపోయి ఉండలేదు. ఒక పక్క అమెరికా మరియు దాని మిత్ర దేశాలు, మరొక పక్క రష్యా మరియు దాని ఉపదేశాలు. గురువులు చేసిన కృషి మూలాన ఇది ఇలా ఏర్పాటైంది. వారికి మాత్రమే అది ఎలా చేయాలో తెలుసు అన్నారు బాబా. మార్చ్ 21వ తారీఖు ఇరానీ కొత్త సంవత్సరం వచ్చింది. బాబా తన ప్రేమికులకు ఆ రోజు అందరినీ కలిశారు. ఆ సందర్భంలో బాబా ఇలా చెప్పారు. నేను నా శరీరాన్ని విడిచిపెట్టే లోపల విశ్వం యొక్క అవమానాలను భరించాల్సి ఉంది. ఇది జరిగి తీరుతుంది. స్పష్టమైన పరాభవాన్ని అనుభవించాల్సి ఉంది. హింసాత్మకమైన మరణాన్ని అనుభవించాల్సి ఉంది. పర్యవసానంగా విశ్వాత్మక వైభవం సంతరించుకుంటుంది. హింసాత్మకమైన మరణం అంటే నేను గొప్ప భౌతికమైన హింసను అనుభవించి దివ్య సత్యం యొక్క వైభవాన్ని విజయవంతంగా చాటి చెబుతాను అన్నారు. నా శరీరం అనుభవించిన ఈ హింస నా శరీర మరణానికి కారణమవుతుంది అన్నారు బాబా. దైవీ సత్యం యొక్క ప్రకటీకరణము, నా మౌన విరమణము ఒకదానితో ఒకటి జతగా జరుగుతాయి అన్నారు బాబా. ఈ మాటలు మెహ్రాకు ఎంతటి సంకటాన్ని కలిగిస్తాయో తెలుసు కాబట్టి ఇలాంటి విషయాలు మెహ్రాకు ఎవ్వరూ చెప్పేవారు కాదు. డెహ్రాడూన్‌లో వేసవి తాపం పెరగడంతో కుమార్ మసూరీలో అయితే చల్లగా ఉంటుంది అంటూ బాబాకు సలహా ఇచ్చాడు. ఏప్రిల్ 10వ తారీఖున బాబా అందరినీ మసూరీకి ప్రయాణం చేయించారు. అక్కడ 6 వారాలు హర్నే బంగ్లోలో ఉన్నారు. స్త్రీ మండలి మసూరి ఎంతగానో ఇష్టపడ్డారు. మసూరీలో బాబా స్త్రీ మండలికి సినిమాకు కూడా తీసుకెళ్లారు. మసూరీలో ఉండగా ఒక అమెరికన్ మహిళ బాబాను కలవడానికి వచ్చింది. ఆమె పేరు ఆండ్రీ కార్గ్రే. ఆమె నోరినా ద్వారా బాబా గురించి తెలుసుకొని న్యూయార్క్‌లో దర్శనం చేసుకుంది. ఇప్పుడు ఆమె తల్లి చనిపోవడంతో మనశ్శాంతి కోసం ఆమె భారతదేశం వచ్చింది. బాబాను కలవడానికి డెహ్రాడూన్ వెళ్ళిన ఆండ్రేయకు బాబా బాబాను కలవడానికి ఆమె మసూరి వచ్చింది. ఆడ్రే బాబా యొక్క ఇన్ ఇంటి దగ్గరికి వచ్చినప్పుడు బాబా రానాను పంపించి ఆమె ఎవరు? ఏమి కావాలో కనుక్కొని రా అన్నారు. అండ్ ఆడ్రే తాను మెహర్ బాబాను కలవాలని అనుకుంటున్నాను అంది. బాబా మళ్ళీ రానాను పంపించి ఆమె ఇండియాలో ఎక్కడెక్కడ తిరిగింది? ఏమేమి ఆశ్రమాలను దర్శించింది? ఇంకా ఇంకెక్కడికి తిరిగి తిరిగి వచ్చిందో కనుక్కొని రమ్మన్నారు. బాబా మరిన్ని ప్రశ్నలు వేసి
ఆమె నుండి సమాధానాలు అడిగి రమ్మని రాణాను పంపించారు. కానీ ఆ స్త్రీ కొంచెం అసహనానికి లోనైంది. నేను ఎన్నో ఆశ్రమాలను సందర్శించాను. నన్ను ఇన్ని ప్రశ్నలు ఎక్కడా ఎవరూ అడగలేదు. ఇలా ఇంతసేపు నన్ను వేధించనూ లేదు అని చెప్పింది. బాబా రాణాతో ఇలా చెప్పమన్నారు. నీవు ఎవ్వరిని కలవడానికి వచ్చావో ఒక్కటికి 2 సార్లు ఆలోచించు. దాని ముందు నువ్వు వేచి ఉన్న ఈ సమయం ఎందుకు చాలదు అన్న విషయం నీకు తెలుస్తుంది అన్నారు బాబా. బాబా చెప్పింది చాలా నిజం అన్న విషయం ఆండ్రీకి అర్థమైంది. చివరకు బాబా ఆమెను కలవడానికి ఒప్పుకున్నారు. ఆమె మర్నాడు వచ్చి బాబాను ఫోటోలు తీయడానికి అనుమతి కోరింది. అందరూ ఆశ్చర్యపడేటట్టు బాబా అందుకు కూడా సమ్మతించారు. మర్నాడు ఆడ్రే తన కెమెరాతో వచ్చింది. ఫోటోలు తీయడానికి ఆడ్రే చాలా సమయమే తీసుకుంది. బాబా చాలా ఓపికగా సహకరించారు. ఆడ్రే అక్కడి నుండి వెళ్ళిపోయాక మళ్ళీ ఆమె బాబాను చూడలేదు. న్యూయార్క్ తిరిగి వెళ్ళిన తర్వాత ఆమె బాబా గురించి చాలా మందికి చెప్పింది. ఇద్దరు వయస్సు మళ్ళిన బ్రిటిష్ అక్క చెల్లెళ్ళు కూడా మసూరిలో బాబాను కలవడానికి వచ్చారు. వారి వద్ద ఉన్న కుక్క పిల్లల్ని బాబాకు ఇవ్వాలని అనుకుంటున్నట్టు వారు మణికి చెప్పారు. మెహ్రా మరియు మణి వారి ఇంటికి వెళ్లి ఆ కుక్క పిల్లల్ని చూడాలి అంది మెహ్రా. అలా చూడడానికి వెళ్లి ఒక మగ కుక్క పిల్లను తమతో తీసుకొచ్చారు. 3 నెలల వయస్సు ఉన్న ఆ కుక్క పిల్ల నల్లటి రంగుతో చాలా ముద్దుగా ఉంది. దానికి పీటర్ అని పేరు పెట్టారు. స్త్రీ మండలి వారు బయటికి వెళ్ళినప్పుడు అలోబా ఆ కుక్క పిల్లను చూసుకునేవాడు. ఆ కుక్క ఎంత ప్రేమను, విశ్వాసాన్ని చూపించేది. బాబాకు కూడా పీటర్ అంటే చాలా ఇష్టం. తన గది మీ తన గా ద తన గద్దె మీద దాన్ని కూర్చోపెట్టుకునేవారు బాబా. పీటర్‌ను ఇచ్చిన మిసెస్ కూపర్ ఆగ్రాలోని ఒక విలాసవంతమైన హోటల్‌లో పనిచేసేది. ఆ హోటల్‌కు ఎందరో ప్రసిద్ధ వ్యక్తులు వచ్చేవారు. అలా మెహర్ బాబాను కూడా మిసెస్ కూపర్ చూసి ఉంది. బాబాను ఒక ప్రసిద్ధ వ్యక్తిగా మాత్రమే కూపర్ తెలుసుకుంది. ఒకసారి బాబాను కలవడానికి వచ్చింది మిసెస్ కూపర్. బాబాతో కొంచెం సేపు మాట్లాడి బయలుదేరడానికి లేస్తూ బాబా చేతిని తన చేత్తో పట్టుకొని వీడ్కోలు చెబుతూ బాబా చేయిని విడవలేక అలాగే పట్టుకొని తన తలను ముందుకు వంచి నన్ను ఆశీర్వదించండి బాబా అని వేడుకుంది. బాబా తన చేతిని ఆమె తల మీద ఉంచి ఆశీర్వదించారు. కొన్ని నెలల తర్వాత ఆమె చనిపోయింది.